ఓకే, ఎవరైతే చెన్నై వాళ్ళ అక్కున్నారో ఆమె మాటల్లో కూడా విందాము. అమ్మా, ఏం జరిగింది అసలు? ఏం జరిగింది సార్ మాకైతే తెలియదు. మేము ఊరాళ్ళు ఉంటాము. మా అన్న మంచివాడు, మా అన్న ఎప్పుడు పని చేసుకునేవాడు. మా వదిన ఇట్లా 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 దశ అయ్యి మా పిల్లలను ఖరాబ్ చేసింది. మా వదిన ఉండొద్దు, మా వదిన చంపేయాలి. ఎందుకంటే మేము ఇట్లా ఒక ఆడపిల్లల మేరే పొద్దుగాల మాకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మా మొగలు కూడా ఇట్లా మా మొగలను కూడా ఇట్లా చేయాలని తలుచుకుంటాం. మేము ఇట్లా ఉన్న పిల్లల ఖరాబ్ చేసింది. మా పిల్లలు మాకు కావాలంటే దక్కరు. మేము చూడలేక మా అన్నను చూడలేక మేము అల్లార్క అయిపోతున్నాం మా పిల్లల కోసం. మా పిల్లలకు న్యాయం జరగాలంటే మీ వల్లనే, మాకు పోలీసు వాళ్ళ వల్ల మీ వల్లనే న్యాయం జరగాలి. మా అన్న ఎంత నరకం చూస్తుండో మా ముందర ఆమెను అంతా చంపేయాలి. అట్లా మళ్ళా ఒక్కరిని కాదు, ఇద్దరిని చంపేయాలి సార్. ఇద్దరిని చంపేస్తేనే న్యాయం. ఒక ఆడపిల్లకి ఇట్లోటి పరిస్థితి రాదు, ఒక మగోనికి ఇట్లోటి పరిస్థితి రాదు. అందరం ఒకలాగా ఉండాలంటే చంపేస్తేనే కరెక్ట్ అయితే సార్. చంపేయాలి. మంచిగా ఉండే సార్. దసరా పండుగకి వచ్చినాం సార్, మస్తు ఎంజాయ్ చేసింది. శివరాత్రికి ఇట్లా పోయినా మంచిగా ఉన్నది. మా వదిన ఇట్లాంటి మార్కులు రానియలే సార్ మా దగ్గరికి. మమ్మల్ని ఇట్లా చేస్తుంది, ఇట్లా ఆలోచించుతుంది అని మా దగ్గరికి రానియాలి. ఎంజాయ్గా తిందాం, కూర్చుందాం, గుడికోదాం మొత్తం అని ఎంజాయ్ చేసింది. కానీ మా వదిన ఇట్లాంటి మార్కులు తేలి. ఇప్పుడు మేము ఏం జరిగిందంటే మా వదిన ఏం చేసింది పిల్లలు తెలుసా? మీ వదినకి ఒక సెటప్ అనే వ్యక్తి ఉన్నాడు తెలియదు సార్ మాకు. మొత్తం వెళ్ళా మా పిల్లలు మాకు ఒప్పగించినాక మాకు తెలుసు. పోలీసు వాళ్ళే చెప్పారు ఈ మాట. ఏమని చెప్పారంటే మీ అన్నని తీసుకొని వెళ్ళిపోండి, ఈమెతోటి మేము మాట్లాడుకుంటాం అన్నప్పుడు మాకు ఆలోచన వచ్చింది. మా వదిననే ఇట్లా నటించింది. మా అన్నతోటి 80,000 80 చిల్లర మా అన్నతోటి డబ్బులు కట్టించినాం దావకాన్లో. మేము కట్టించి ఆమె దావకాన్లకి వెళ్ళి రీఛార్జ్ చేసిన దాకా నేను, మా తమ్ముడు, మా వదిన, మా అన్న అందరం ఆనే ఉన్నాం. పిల్లలను చూసినాము, పోయినాము. చూసే రానియలే పోలీసు వాళ్ళు. రానియకపోతే ఆమెకు ఏముందో ఎట్లానో మా అన్న పరిస్థితి ఇట్లా అని ఆమె దగ్గర కురుకొచ్చినాము. ఆమె దగ్గరకు వస్తే పోలీసు వాళ్ళు రావద్దు మీరు అని చెప్పేసారు. చెప్పే వరకు మేము సార్ దగ్గరకు పోయి అడిగిన. నేను సార్ దగ్గరకు పోయి అడిగితే సార్ గిట్ట రావద్దు మీరు, ఈమె తీసుకుపోతాం మేమని చెప్తే అయ్యో ఏమైంది ఈమె తీసుకొని కానీ మీ అన్నని మీకు ఒప్పగిస్తామని చెప్పారు. మా అన్నని ఒప్పగిస్తా అన్నప్పుడు మా ఆలోచనలు వచ్చింది. మా వదిననే ఇట్లా చేసిందని మాకు అప్పుడు ఆలోచన వచ్చింది సార్. మాకు అంత కొద్ది ముందు ఏమనుకున్నాం అంటే ఏదో ఉంటాయి చిన్న చిన్న లొల్లులు ఉంటాయి పిల్లలకు. మేము కూడా ఎప్పుడు పని చేసుకుంటాం. ఏదన్నా అంటే పిల్లలు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. ఏదన్నా చేసిందేమో మా వదిన ఏమైతుంది అన్నట్టు ఇట్లా మత్తేసిందో ఏమైంది అనుకున్నాం సార్. మాకు ఇంత పాపం అని తెలియదు. మా అన్న మంచివాడు. మా అన్న అట్లోటోళ్ళు కాదు, ఎండ కోయటోళ్ళకి నీరు పోస్తారు. మా అన్న ఒక ఆడపిల్ల అట్లోటి గున్నం. మా అన్న తన జవిర్జనం చేసేది లేదు. మా అన్న అట్లోటోడు. మా వదిన మా అన్నని ఇట్లా చేసింది. పిల్లలు 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 అని రోజు రోడ్డు పోటీ పోతుండు వస్తుండు. అన్నం లేదు, రోజు గ్లూకోజులు ఎక్కుతున్నాయి. మాకైతే ఏ రోజు రాలేదు సార్. మేము శివరాత్రికే పోయినా ఒక్క రోజు ఇట్లా మాకు డౌట్ అంటే ఎప్పుడు ఎంజాయ్. ఒక్క రోజు ఉన్నప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఇంకో ఆయనతో సంబంధం ఉంది అనేది కానీ ఆమె ఎట్లా మాట్లాడింది? అమ్మ తిందామమ్మా, గుడికి వెళ్దామమ్మా, పొయ్యొత్తామమ్మా, వస్తాము, ఒక రోజు ఉండుర్రి, రేపు ఉండుర్రి, ఈ రోజు ఉండుర్రి అని ఇట్లా గడిపింది. అనిపించలేదు సార్. ఎప్పుడైనా ఒకసారి పిల్లలకు అసరిస్తేనో కోపం వచ్చి తిడితేనో మా వదిన ఎట్లా అంటుంది తల్లి వెళ్ళిపోవాలనేది ఆలోచన ఉంటుండే. మా వదిన ఎప్పుడు గదిరియలే తిట్టలే. ఇట్లా చేయాలని ఆలోచనలు ఉండే చేసింది సార్. ఆమెనైతే మంచి తానంగా తోలుకొచ్చి ఇట్లా చేసింది. మమ్మల్ని మా అన్నను రోడ్డు మీద చేసింది. ఇద్దరు కురిశిక్షణ అనవాడాలి, ఇద్దరిని కాల్చి పారేయనవాడాలి. దిశ ఘటన లాగా జరగాలి. ప్రియాంక రెడ్డి ఆమెను ఎట్లా కాల్చేసారు అట్లనన్నా కాల్చేయాలి. లేదంటే ఉరిశిక్ష మంది చూడంగానే తీసేయాలి సార్. ఇంకొక ఆడపిల్ల నేర్చుకుంటది, ఇంకొక మోపిల్లగా నేర్చుకుంటాడు. ఇది అయితే ఉండొద్దు సార్, ఎప్పటికి ఉండొద్దు ఇది. కానీ పోలీసు వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి సార్. మీరు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి, అందరు చర్య తీసుకుంటేనే మాకు న్యాయం జరగాలి. ఇది ఎంతవరకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం తోటి పని. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని ఇక్కడే పెట్టినాం సార్. ఇక్కడనే పెట్టినాం. ముగ్గురు పిల్లలని ఇక్కడనే పెట్టినాం. ముగ్గురు పిల్లలని ఇక్కడే పెట్టినాం. కానీ అక్కడ పోవాలంటే పానం అల్లల్లల్లా అంటది. పిల్లలు ఎప్పుడు ఎట్లుండేది ఏంది, పిల్లలు వస్తుంటే పోతుంటే. దసరా పండుగకి వచ్చి మస్తు కొలాటాలు, అలా ఎంజాయ్ మస్తు పండుగ వాళ్ళు చేసింది. అట్లోటి పండుగలు చేశారు సార్. ఆ పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు, అంతా అది చేసింది. మా శివ అనే మీ వదినకి శివ అనే వ్యక్తితో సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలుసు? మాకు మా పిల్లల బొంద పెట్టినాక పోలీసు వాళ్ళే చెప్పారు. మేము పోలీస్ టౌన్ కాడికి పోయినా, నేను పోలీస్ టౌన్ కాడికి పోయినా సార్. పోయి ఇట్లా కానిస్టేబుల్ కూర్చుంటే వదినే 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 అని 10 సార్లు పిలిచిన. నేను పోలీస్ టౌన్ లో పోయి పిలిచిన వదినే వదినే అంటే నేను ఆమె తల కింది కొంపింది. పైకి లేపే ఒకసారి చూస్తా, ఏం చేసినవే పిల్లలను, ఒక్క ముక్క చెప్పకపోతేవే, మొన్న శివరాత్రికి వచ్చి చెప్పపోతేవేమే అని నేను ఏడ్చుకుంటా. నేను ఏడ్చితే కూడా ఆమె నా దిక్కు ఒక కన్నీరు దులపకుండా కూర్చొని చూస్తుంది. అంటే నువ్వు పోయినప్పుడు నా పిల్లలని చంపుకున్నానే
అని ఆ బాధ ఏదన్నా ఉందా ఆమె మనసులో? బాధ లేదు సార్, ఎంజాయ్ గా కూర్చుంది, ఇట్లా పెట్టుకుంది, ఇట్లా కూర్చుంది, ఒక్క ముక్క కూడా చెప్పలే మాతోటి. ఏమన్నదంటే ఏం చేసినావంటే నేనే చంపుకున్నాను, అది ఒకటే మాట అంతే సార్. ఒప్పుకుందా నేనే చంపుకున్నాను? అప్పటికే పోలీసులు మాకు బయటకు మేము పోగానే చెప్పేసిర్రు, చూద్దాం అడుగుదామని పోయినాం. 4 గంటలకు అట్లా పోయినున్నా. పోయి నేను అడిగితే ఏం చేసినావంటే నేనే మందు పోసిన, నేనే చంపేసిన అంటే ఎట్లా చేతులు వచ్చినాయంటే నేనే చంపేసిన. ఇంకే జవాబు లేదు, నేనే చంపేసిన అన్నది మాతోటి, కానీ ఇంకొక ముక్క చెప్పలే సార్. ఓకే ఓకే, లాస్ట్ మీకు ఏం న్యాయం కావాలి? మాకు న్యాయం అంటే మా పిల్లలకు జీవికి తురిపితుండాలంటే ఆమెను ఆయన ఇద్దరిని చంపేయాలి సార్. చంపేస్తే ఒక ఆడపిల్ల చెయ్యదు, ఒక మగోళ్ళు చెయ్యరు. ఇది 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 జరిగితేనే మన తెలంగాణకు మంచి పేరు సంపాదిస్తాం. ఇది జరగకపోతే మన తెలంగాణ ఉండదు సార్. ఇది ఓకే, చూసారు కదా, ఎందుకంటే వాళ్ళ ఆవేదన ఏదైనా సరే. రేపు పొద్దున ఈరోజు ఈ ఘటన, రేపు ఇంకో ఘటన ఇలాంటి జరగకూడదంటే వాళ్ళిద్దరిని చంపేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి అది ఏ విధంగా ఏంటి అనేది మీరు చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.